హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మీకు గోద్రేజ్ ఏసీ 1.5 టన్ 2025 మోడల్ గురించి అయితే ఈ రోజు అయితే డిస్కస్ చేద్దాం. సో దీన్ని కొనచ్చా లేదా, సర్వీస్ ఎలా ఉంటుంది అండ్ అలాగే దీంట్లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా, టోటల్గా అయితే డిస్కస్ చేద్దాం. ఎవరన్నా గోద్రేజ్ ఏసీ తక్కువ రేట్లో మీరు ఏమన్నా చూస్తున్నట్టయితే ఈ వీడియో చూడండి. దాన్ని కొనాలా లేదని చెప్పి క్లియర్ కట్ ఐడియా అయితే మీకైతే ఈ వీడియో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో బెస్ట్ ఏసీస్ అయితే పిక్ చేసుకోండి. సో నేను లాస్ట్ టైం ఆల్రెడీ వీడియోస్ అయితే చేస్తున్నా, టాప్ 5 అని చెప్పి, బెస్ట్ ఏసీస్ అని చెప్పి. సో అన్ని ఏసీస్ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ ఏసీ కొనాలనుకుంటే మీకు ఒక మంచి బయింగ్ గైడ్ అవుతుంది అండ్ అలాగే బెస్ట్ ఏసీ మీరైతే ఇంటికి అయితే తెచ్చుకోవచ్చు. సో ఒకసారి చెక్ చేసుకోండి, వీడియోస్ అనేవి చెక్ చేసి మంచి ఏసీని తీసుకోండి. ఎందుకంటే మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక 10 years దాకా ఏసీని కంపల్సరీ వాడతాం కాబట్టి ఒక మంచి ఏసీ తీసుకోండి. బటన్ ఫ్రీగా ఉంటుంది, మీకు టెన్షన్ లేని ఏసీని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సంవత్సరం రిపేర్ పెట్టే కంటే మనం పెట్టేశాక ఒక 5-10 years టచ్ చేయకుండా ఉండే ఏసీ తీసుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎక్కడ మీకు రిపేర్ ఖర్చు అనేది చాలా వరకు రెడ్యూస్ కూడా అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎలా మెయింటైన్ చేయాలో కూడా మీరు వీడియోస్ అయితే చేసుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా బెటర్గా మీకు అయితే అర్థమవుతుంది ఏ ఏసీ కొనాలని చెప్పి. సో ఈ వీడియోలోకి వచ్చేసరికి గోద్రేజ్ ఏసీ గురించి అయితే మాట్లాడడం. 3 star అండ్ 5 star 2 మోడల్స్ 1.5 టన్లో తీసుకోవడం జరిగింది. అసలు ఇవి కొనొచ్చా లేదా, ఓవరాల్గా లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో నా ఒపీనియన్ అయితే వీడియోలో ఇవ్వబోతున్నా. సో వీడియోకి వచ్చారంటే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి గోద్రేజ్ నుంచి 1.5 టన్ 5 star 2025 మోడల్. సో ఫ్యూచర్స్ చూసుకుంటే దీన్ని కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5000 మీకు 800 వాట్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్యూచర్స్ చూసుకుంటే మీకు సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ ఉంటుంది, సెల్ఫ్ డయాగ్నోసిస్ ఉంటుంది, 5-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉంటాయి. సో ఏఐ పవర్డ్ మీకు కంప్రెసర్ అయితే ఉంటుంది, బ్లూ ప్రింట్ కోటింగ్ అయితే యూజ్ చేస్తుంటారు కాయిల్కి, కండెన్సర్కి. అండ్ అలాగే ఇతర ఫ్యూచర్స్ అన్ని చాలా బాగుంటాయి. 5 years మీకు కాంప్రహెన్సివ్ వారంటీ రావడం జరుగుతుంది, మీకు 10 years కంప్రెసర్ వారంటీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ 5 years కాంప్రహెన్సివ్ వారంటీలో మీకు కవర్ అయ్యేది వచ్చేసి ప్రోడక్ట్ మాత్రమే కవర్ అవుతుంది, కొన్ని అయితే కవర్ అవ్వవు. ఏదైతే గ్యాస్ లీక్ అయిపోయి గ్యాస్ ఛార్జింగ్ ఉంటుంది కదా, అది కవర్ అవ్వదు. అండ్ అలాగే లేబర్ కాస్ట్ అది కవర్ అవ్వదు కాంప్రహెన్సివ్ వారంటీలో. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా రిమోట్ పోయినా అది కూడా కవర్ అవ్వదు. సో ఈ 3 అయితే మీకు అయితే కవర్ అవ్వవు. సో మెయిన్లీ ఏదైనా పార్ట్ పోయి రీప్లేస్ చేయాలంటే అది కవర్ అవుతుంది, కానీ మీకు ఒకవేళ గ్యాస్ లీక్ అయిపోయి కండెన్సర్ ఏదైనా లీక్ ఉన్నా అది కవర్ అవ్వదు. సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు వాళ్ళు, ఇవి కవర్ అవ్వవు అని చెప్పి. ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. ప్రైస్ వచ్చేసి 38,990 రూపీస్ అయితే పెట్టారు. మీకు ఆఫర్లో 34,000 అలా 35,000కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో 38,000కి అనుకోండి, 38,500 రూపీస్ మీరు దీని మీద ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా అన్నీ బాగుండాలి. ఫస్ట్ థింగ్ కూలింగ్ కెపాసిటీ బాగుండాలి. సో దీంట్లో కూలింగ్ కెపాసిటీ చూసుకుంటే 4800 వాటే, మినిమం 5000 వాట్స్ కూడా దీంట్లో అయితే ఇవ్వలేదు. ఇక్కడ మీకు డ్రాబ్యాక్ మైనస్ పక్కన పెట్టండి. అండ్ అలాగే సో కూలింగ్ ఓకే, చిన్న రూమ్కి పెట్టుకుంటాం, తక్కువ కాస్ట్లో చిన్న రూమ్కి పెట్టుకుని యూజ్ చేసుకుంటాం అనుకుంటా. మీకు ఒకవేళ సర్వీస్ చూసుకున్న సర్వీస్ ఇంట్లో చాలా పూర్ ఉంటుంది. గోద్రేజ్ నుంచి పెద్ద సర్వీస్ ప్రొవైడ్ చేయలేరు. అండ్ అలాగే వర్స్ట్గా ఉంటుంది సర్వీస్ అనేది ఎక్కువ. మీకు ఇన్స్టాలేషన్ కానీ ఏదైనా రిపేర్ వచ్చినా టక్కని రెస్పాండ్ అవ్వరు. మీకు సర్వీస్ కూడా అంత పర్ఫెక్ట్గా మీకైతే చూడడానికి ఉండేది, అక్కడ మీకు డ్రాబ్యాకే. సో ఇక్కడ మీకు దీన్ని తీసుకోవచ్చా అని చెప్పేదానికి సర్టైన్గా నా దగ్గర ఏమి ఆప్షన్స్ లేవు. తీసుకోవాలి, దీన్ని తీసుకోవచ్చు అని చెప్పేదానికి అన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం దీని అయితే స్కిప్ చేయండి, అవసరం లేదు. ఈ ప్రోడక్ట్ అనేది మీకు 38,500 రూపీస్ అయితే దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంత అవసరం లేదు చెప్పాలంటే. 5 star మోడల్ 2025 మోడల్ 1.5 టన్ కూడా రావట్లే. అండ్ అలాగే ఇతర ఏవి మీకు పర్ఫెక్ట్గా అయితే లేవు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. మీకు 3 star తీసుకుంటే మీకు 32,000కి ఎంతకు వస్తుంది. సేమ్ స్పెసిఫికేషన్స్, 2 సేమ్ ప్రోడక్ట్సే, స్టార్ రేటింగ్ మారుతుంది అంతే. మిగతా డిఫరెన్స్ అయితే మీకు అయితే ఏమి చూడడానికి అయితే ఉండదు. సో ఓవరాల్గా మీరు ఒక 2-3 వేలు ఎక్స్ట్రా పెట్టైనా మంచి ప్రోడక్టే తీసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ సంవత్సరాలు వాడతాం కాబట్టి ఏసీని. సో డబ్బులు పోయినా పర్లేదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈఎంఐలో పెట్టా ఉంటారు చాలామంది, ఈఎంఐలో పెట్టా కూడా మీకు అంత ఎక్కువ బర్డన్ అయితే పడదు కదా. సో దానికి దీనికి ఒక 4,000-5,000 డిఫరెన్స్ ఉండొచ్చు. సో 5,000 డిఫరెన్స్ చూసుకుంటే మనం ఆ 5,000 రూపీస్ ఏదైనా క్వాలిటీ ఇష్యూ వచ్చి గ్యాస్ లీక్ అయిపోయింది అనుకోండి, గ్యాస్ ఛార్జింగే మీకు 2,500 నుంచి 3,500 దాకా ఛార్జ్ చేస్తారు. అక్కడ మీరు లాస్ అయిపోయినట్టే కదా. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని కొన్న తర్వాత రిపేర్ చేయించుకోవడానికి మేలా, లేదా కొనేదే మంచి ప్రోడక్ట్ కొనుక్కుంటే ఇంకా బెటర్గా మీకైతే చూడడానికి ఉండదు. కాబట్టి ఇది ఒక్కటి ఆలోచించి మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోండి. ఈ గోద్రేజ్ ఇయర్ వచ్చిన మోడల్ అయితే అసలు కన్సిడర్ అయితే చేయొద్దు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకుని. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకున్నట్లయితే బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.